దేశవ్యాప్తంగా వరుసగా 5వ రోజు ఇండిగో ఎయిర్లైన్స్ విమాన సేవల అంతరాయం కొనసాగుతుంది. విమానాలు రద్దు కావడంతో అనేక మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఈ పరిస్థితిని మిగతా ఎయిర్లైన్స్ ఇదే చదునుగా మలుచుకుంటూ ఇండిగో సంక్షోభంతో మిగతా ఎయిర్లైన్స్ తమ టికెట్ ధరలను అమాంతరం పెంచేశాయి. సాధారణ టికెట్ ధర కంటే రెట్టింపు ఛార్జీలు మోత మోగిస్తున్నారు. ఈ పరిస్థితిని పలువురు ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నటువంటి విషయము మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. విమాన టికెట్ ధర పెంపుపై విమానయాన శాఖ జోక్యం చేసుకుంది. ఇండిగో సర్వీసులు రద్దయిన రూట్లలో విమాన ప్రయాణ ఛార్జీలు క్రమబద్ధీకరించింది. కొత్తగా నిర్ణయించిన ఛార్జీలను తప్పనిసరిగా పాటించాలని ఈ మేరకు అన్ని విమాన సంస్థలకు విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి సమయంలో ఇలాంటి వాటికి పాల్పడడం మంచిది కాదంటూ వార్నింగ్ ఇచ్చింది. ఈ సంక్షోభాన్ని క్యాష్ చేసుకోవద్దని ఎయిర్లైన్స్ కు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. అడ్డగోలుగా రేట్లు పెంచితే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చింది. పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ ఆదేశాలు పాటించాలని కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు ఇండిగో తీరుపై కేంద్రం సీరియస్ అయింది. ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం పడకుండా చూడాలని ఇండిగోకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. టిక్కెట్ల రద్దు రిఫండ్ ను ఆలస్యం చేయకుండా రేపు రాత్రి 8 గంటల లోపే ప్రయాణికులకు మొత్తం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికులకు సహాయార్థం ప్రత్యేకంగా సెల్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.